Hi friends, welcome to Sri Shakti 777 YouTube channel. One of, all of, some of, few of, none of. ఈ వీడియోలో మీరు వీటిని ఎలా వాడతాము అనేది చూడబోతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. వన్ ఆఫ్ అంటే 1% అండి. అంటే 100 మంది ఉన్నారు అంటే అందులో ఒక్కరు అని అర్థం. ఏవైనా 100 వస్తువులు ఉన్నాయి అంటే అందులో ఒక వస్తువు అని అర్థం. 100 కావచ్చు, 10 కావచ్చు, 50 కావచ్చు. కానీ ఇలా ఏదైనా ఒకటి గ్రూప్గా ఉంది అని అంటే అందులో నుండి ఒకదానిని తీసుకోవడం అనేది తెలియజేయడానికే వన్ ఆఫ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. వన్ ఆఫ్ని ముందుగా వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ అంటే ఫ్రెండ్స్, బాయ్స్, గర్ల్స్, పీపుల్ ఇలా అంటే ఒక్కరు కాకుండా ప్లూరల్ నౌన్ అనేది చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ని వాడడం జరుగుతుంది. అంటే ఈజ్ కావచ్చు, హ్యాస్ కావచ్చు, వాజ్ కావచ్చు, ఇటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడడం జరుగుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్. నా స్నేహితులందరిలో ఒకరు వస్తున్నారు. ఈ సెంటెన్స్లో చూడండి, ముందుగా వన్ ఆఫ్, దాని తర్వాత మై ఫ్రెండ్స్. అంటే మై ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ నౌన్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇలా ప్లూరల్ నౌన్ మాత్రమే తీసుకోవాలి. మై ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, బాయ్స్, గర్ల్స్, పీపుల్, ఇంకేదైనా కావచ్చు అండి, ప్లూరల్లోనే తీసుకోవాలి. అంతేకాని ఫ్రెండ్ లేదా బాయ్, గర్ల్ ఇలా సింగులర్గా మాత్రం చెప్పకూడదు. వన్ ఆఫ్ చెప్తున్నాం కదా అని సింగులర్ నౌన్ని ఎప్పుడు చెప్పకూడదు. వన్ ఆఫ్ చెప్పే సమయంలో తప్పకుండా మీరు అందులో చెప్పేటువంటి నౌను ప్లూరల్లోనే ఉండాలి. అందులో చెప్పేటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయి ఉండాలి. ఈజ్, వాజ్, హ్యాజ్ అనే పదాలు. హీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అతడు నా స్నేహితులందరిలో ఒకడు. వన్ ఆఫ్ దెమ్ హ్యాజ్ ఇయర్ రింగ్. వారిలో ఒకరికి చెవిపోగు ఉంది. షీ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ టీచర్స్. మంచి ఉపాధ్యాయులలో ఆమె ఒకరు. ఈ సెంటెన్స్లో మీరు గమనించినట్లయితే ముందుగా ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ఉంది, ఇక్కడ మాత్రం సబ్జెక్ట్ ఉంది. కానీ నేను చెప్పిన దాని ప్రకారం వన్ ఆఫ్ ఉంది, ఇక్కడ వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉంది. కానీ ఇందులో చూస్తే హీ అనేది అంటే నౌన్ అనేది ముందుగా వచ్చింది అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ చూడండి, నౌన్ అనేది ఇక్కడ తీసుకున్నాను. మై ఫ్రెండ్స్ అంటే ఒక దాని గురించి తెలియజేస్తున్నప్పుడు తప్పకుండా అది ప్లూరల్ నౌన్ అయి ఉండాలి. వన్ ఆఫ్ తర్వాత ఏదైతే నౌన్ తీసుకుంటామో ఆ నౌన్ అనేది ప్లూరల్లో ఉండాలండి. వన్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని ఉంది, ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని ఉంది, ఇక్కడ వన్ ఆఫ్ దెమ్ ఉంది, ఇక్కడ వన్ ఆఫ్ ద గుడ్ టీచర్స్ అని ఉంది. అంటే వన్ ఆఫ్ తర్వాత చెప్పబోయే నౌన్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ప్లూరల్లో ఉండాలి. అంతేకాకుండా ఆ సెంటెన్స్లో చెప్పేది తప్పకుండా హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఈజ్, వాజ్, హ్యాజ్ అయి ఉండాలి. ఏ ఫ్యూ ఆఫ్ అన్నట్లయితే 50% అండి. అంటే సగభాగం అన్నట్టుగా. 50 మంది ఉన్నారు అంటే అందులో 25 మంది అన్నట్టుగా. 100 మంది ఉన్నారు అంటే 50 మంది అన్నట్టుగా. అంటే 50% అని చెప్పడానికి ఏ ఫ్యూ ఆఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఏ ఫ్యూ ఆఫ్ని కూడా సేమ్ ఎలా వాడతామంటే ఏ ఫ్యూ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. అంటే ఇందులో వాడే అటువంటి హెల్పింగ్ వర్బ్ ఆర్ లేదా వర్ లేదా హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడడం జరుగుతుంది. ఏ ఫ్యూ ఆఫ్ మై బుక్స్ ఆర్ మిస్సింగ్. నా పుస్తకాలన్నిటిలో కొన్ని దొరకడం లేదు. ఏ ఫ్యూ ఆఫ్ మై ఎనిమీస్ ఆర్ ఫైటింగ్. నా శత్రువులలో కొందరు పోట్లాడుకుంటున్నారు అని కూడా చెప్పడం జరుగుతుంది. దే ఆర్ ఆల్సో ఫ్యూ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. వాళ్ళు కూడా మా విద్యార్థులలో కొందరు. ఇలా ఏదైనా ఒకటి ఆఫ్ అనే పదాన్ని తెలియజేయడానికి అంటే 50-50 అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఏ ఫ్యూ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే 100 ఉన్నాయి అంటే అందులో 50 లేదు అన్నట్టుగా, 50 దొరకడం లేదు, లేకపోతే 50 తీసుకొస్తున్నాను అని చెప్పడానికి. అంటే 100లో 50, 50లో 25 ఇలా సగభాగాన్ని గురించి తెలియజేయడానికి ఏ ఫ్యూ ఆఫ్ని వాడడం జరుగుతుంది. సమ్ ఆఫ్కి ఏ ఫ్యూ ఆఫ్కి ఎటువంటి తేడా లేదు. పదం చెప్పడానికి వేరు, కానీ మీనింగ్ వచ్చేసి ఒకటే ఉంటుందండి. 50%. ఏ ఫ్యూ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ దేర్. నా స్నేహితులందరిలో కొంతమంది అక్కడికి వెళ్తున్నారు. సమ్ ఆఫ్ మై ఎనిమీస్ ఆర్ ఫైటింగ్.
నా శత్రువులలో కొందరు పోట్లాడుతున్నారు లేదా పోట్లాడుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. వాళ్ళు కూడా మా విద్యార్థులలో కొందరు. ఇలా సగభాగం గురించి తెలియజేయడానికి సమ్ ఆఫ్ని కూడా చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ అంటే 80% అండి. మోస్ట్ ఆఫ్ అంటే 80%. 100లో 80 అని తెలియజేయడానికి మనం ఇక్కడ 80% అని చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ హియర్. దాదాపుగా నా స్నేహితులందరూ ఇక్కడికి వస్తున్నారు. మోస్ట్లీ ఐ విల్ గో టు హైదరాబాద్. దాదాపుగా నేను హైదరాబాద్కి వెళ్తాను. మోస్ట్ ఆఫ్ అన్నా కానీ మోస్ట్లీ అన్న అర్థం ఒకటే అండి. మోస్ట్లీ అనే పదానికి చెప్పినప్పుడు మనం దాని తర్వాత నౌన్స్ అనేది ఏదైనా చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ అనేది చెప్పినప్పుడు తప్పకుండా ప్లూరల్ నౌన్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. మై వర్క్ విల్ బి మోస్ట్లీ కంప్లీటెడ్. దాదాపుగా నా పని అయిపోతుంది. మోస్ట్లీ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ తర్వాత కూడా చెప్పుకోవచ్చు, ముందుగా కూడా చెప్పుకోవచ్చు. మోస్ట్లీ అంటే దాదాపుగా, మోస్ట్ ఆఫ్ అన్నా కానీ దాదాపుగా 80% అనే అర్థం రావడం జరుగుతుంది. నన్ ఆఫ్. నన్ ఆఫ్ అంటే 0 అండి. 0% అంటే 100కి 0 అన్నట్టుగా తెలియజేయడం జరుగుతుంది. అంటే 100 మంది ఉన్నారు అంటే వాళ్ళలో ఎవరు కాదు అన్నట్టు తెలియజేయడానికి నన్ ఆఫ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెంట్ దేర్. నా స్నేహితులందరిలో ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేదు. నన్ ఆఫ్ వాడినప్పుడు ఇందులో మనం వాడే అటువంటి హెల్పింగ్ వర్బ్ సింగులర్ అయినా వాడచ్చు, ప్లూరల్ అయినా వాడచ్చు. ప్రత్యేకంగా సింగులరే వాడాలి, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్నే వాడాలి అనే అటువంటి ప్రత్యేకత అటువంటి రూల్ అనేది లేదు. నన్ ఆఫ్కి ఎటువంటి హెల్పింగ్ వర్బ్నైనా చెప్పుకోవచ్చు. నన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్. మా విద్యార్థులలో ఎవరు చదవడం లేదు. దెర్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ రిలేషన్స్. అక్కడ మా బంధువులు ఎవరూ లేరు. ఐ నో నన్ ఆఫ్ దెమ్. వాళ్ళలో నాకు ఎవరూ తెలియదు. నన్ ఆఫ్ అంటే నెగిటివ్ అని అర్థం అండి. అంటే అందులో ఏది కాదు, ఎవరూ కాదు, ఏది తెలియదు అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి నాట్ అనే నెగిటివ్ ఫామ్ని మనం ఎలా అయితే వాడతామో వాటికి బదులుగానే నన్ ఆఫ్ అనే పదాన్ని మనం వాడడం జరుగుతుంది. నన్ ఆఫ్ అంటే 0% అంటే నో అని అర్థం, నెగిటివ్ అని అర్థం. ఆల్ ఆఫ్. ఆల్ ఆఫ్ అంటే 100కి 100% అండి. 100కి 100 అని చెప్పడం జరుగుతుంది. ఏ ఫ్యూ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెంట్ దేర్. నా స్నేహితులందరూ అక్కడికి వెళ్ళారు. ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ పాస్డ్. మా విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. సమ్ వన్ ఈజ్ కమింగ్ విత్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నా స్నేహితులందరితో ఎవరో వస్తున్నారు. ఇందులో చూడండి, ఈ సెంటెన్స్లో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, మరి ఇందులో మీరు చెప్పింది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ కదా, మరి ఈ సెంటెన్స్లో వాడింది ఈజ్ అని వాడారు, సింగులర్ హెల్పింగ్ వర్బ్ అని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ నేను ముందుగా వాడినటువంటి ఏదైతే పదం ఉందో నౌన్, అది సమ్ వన్ అని నేను చెప్పడం జరిగింది. సమ్ వన్కి సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ వాడడం జరిగింది. కమింగ్ విత్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి నౌన్ని మాత్రం ప్లూరల్ నౌన్గా వాడడం జరుగుతుంది. ఈ సమ్ వన్ స్థానంలో మనం ఒకవేళ సింగులర్ని మనం వాడినట్లయితే ఈజ్ని చెప్పడం జరుగుతుంది. ప్లూరల్ని వాడినట్లయితే తప్పకుండా ప్లూరల్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ని చెప్పడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ మై బ్రదర్స్ ఆర్ కమింగ్. నా సోదరులందరూ వస్తున్నారు. ఆల్ ఆఫ్ అంటే 100కి 100% అన్నట్టుగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.